హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, కావ్యాన్స్ బ్లాగ్. మేబీ వైశాలి. ఈరోజు నేను మీకు ములి పరాటా చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎమ్మి ములి పరాటా ఎలా చేస్తారో నేను మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ములి పరాటా చేసి చూపిస్తున్నాను. దానికోసం మూడు కప్పుల గోధుమ పిండి, వాము ఫ్రెండ్స్, 2 టేబుల్ స్పూన్ల వాము, రుచికి సరిపడా ఉప్పు, వేసుకొని వాటర్ పోసుకొని చక్కగా మెత్తగా చపాతీ పిండిలా కలుపుకున్నాం ఫ్రెండ్స్. పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసేసి అరగంట దాకా పిండిని రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు నేను మూలీకి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ మీకు నేను చూపిస్తాను. మూలీలు వీటిని పీలర్తో పైన పీల్ అంతా తీసేసి ఒక గ్రేటర్ తీసుకొని ఇలా సన్నగా ఉండే గ్రేటర్ దీంతో మనం గ్రేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొబ్బరి తురుములాగా తురుముకుందాం. ఇలా గ్రేటర్తో సన్నగా గ్రేట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వెళ్తాయో నేను మీకు చూపిస్తాను. చిన్న అల్లం ముక్క, అది కూడా మనం గ్రేటర్తో నేను దీంట్లో జీరా వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ మనం పిండిలో వామ్ వేసుకున్నాం. కొంచెం అల్లం తురుము, కొంచెం కారం, కొంచెం లైట్గా గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, వేసుకొని కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పిండిలో కూడా సాల్ట్ వేసాం. ములికి ఎక్కువ సాల్ట్ కూడా పట్టేసుకుంటాం. వేసుకొని చక్కగా ఎక్కువ ప్రెస్ చేయకండి, ఊరికి అలా పై నుంచి మనకి మసాలా కలవడానికి. ఎక్కువ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మూలీలో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది, అప్పుడు మన స్టఫింగ్ పగిలిపోతుంది. చాలా హెల్తీ ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పరాఠాలు. ఇలా చక్కగా కలుపుకున్నాం కదా మన స్టఫింగ్. దీన్ని ఇప్పుడు పరాఠాలో ఎలా స్టఫ్ చేస్తారో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మూలి ఎలా స్టఫింగ్ చేస్తారో చూపిస్తాను. ఇలా ఒక పిండి ముద్ద తీసుకోండి. ముందు కొంచెం ఫ్లోర్ పైన పిండి వేసుకోండి.
చూడండి నేను ఎలా చేస్తున్నాను. మనకి అసలు స్టఫింగ్ బయటకు రాకుండా చేస్తాను ఫ్రెండ్స్. స్టఫింగ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను దీన్ని ఎలా ఫోల్డ్ చేస్తాను జాగ్రత్తగా చూడండి. ఇది ఫస్ట్ ఫోల్డింగ్ వెనక్కి, మళ్ళా వెనక్కి, మళ్ళా వెనక్కి, చూడండి, మళ్ళా వెనక్కి, మళ్ళా వెనక్కి, మళ్ళా వెనక్కి, మళ్ళా వెనక్కి. మనం మోమోస్ ఎలా ఫోల్డ్ చేస్తామో సేమ్ అలా ఈ ఎక్స్ట్రా పిన్ని ఇలా ఇలా రోల్ చేసేసి దాన్ని ఇలా ఇలా చుట్టి ఇలా ప్రెస్ చేసేసేయండి. ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని ఫ్రెండ్స్ దీన్ని గట్టిగా ఒత్తొద్దు ఫ్రెండ్స్, పైన చాలా మెల్లమెల్లగా స్లోగా హల్కాగా చూడండి, చాలా స్లోగా ఇలా రోల్ చేసుకుంటున్నట్టుగా మనం చేస్తే మన స్టఫింగ్ అస్సలు బయటకు రాదు. కావాలంటే మీరు కొంచెం ఇలా పొడిపిండి వేసుకోండి. ఇలా చూడండి, ఇలా మనకి ఎటువైపు ఎక్కువ లావుగా అనిపిస్తుందో అటువైపు కొంచెం స్లోగా, ఎక్కువగా ప్రెస్ చేసి రోల్ చేయొద్దు. ఎక్కువ ప్రెస్ చేసి రోల్ చేస్తే ఏమవుతుందంటే లోనంతా స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాం. మళ్ళీ ఇంకొకటి చేసుకుందాం ఫ్రెండ్స్, సేమ్ అలానే చేసుకుందాం. ఇవి మనం నెయ్యితో కాల్చుకోవచ్చు ఫ్రెండ్స్, లేకపోతే ఆయిల్తో కాల్చుకోవచ్చు. మనం ఎలా తినగలిగితే అలా చేసుకోవచ్చు. గీతో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి త్వరగా డైజెషన్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో మనం వాము వేసాం కదా, అందుకే మనకి త్వరగా డైజెషన్ కూడా అయిపోతుంది. చూడండి ఇలా మరి ఎక్కువ వద్దు, కొంచెం ఒత్తుకున్నాక మనం చేసిన స్టఫింగ్ చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తాను. మళ్ళీ ఫస్ట్ ఈ ఫోల్డ్ లోపలికి, మళ్ళీ దాని లోపలికి, మళ్ళీ దాని లోపలికి, మళ్ళీ దాని లోపలికి, మళ్ళీ దాని లోపలికి, దీని లోపలికి, ఇలా ఇలా మళ్ళీ ఇలా రౌండ్ చేసుకొని ఈ రౌండ్ని ఇలా ప్రెస్ చేసేయండి. కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా చేత్తో చూడండి, ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయొద్దు, స్లోగా. సెకండ్ వన్ కూడా సేమ్ ఇలానే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫోల్డింగ్ ఇట్లా లోపలికి దగ్గరగా పెట్టండి ఫ్రెండ్స్. ఇలా దగ్గరగా పెడితే ఏమవుతుందంటే మన స్టఫింగ్ అనేది బయటకు రాదు. ఇలా స్లోగా, ఎక్కువగా వద్దు, పైన చూడండి మన స్టఫింగ్ అసలు బయటకు వచ్చింది. స్లోగా ఇలా రోల్ చేసుకుంటా చేస్తే
చక్కగా మనం పెట్టిన స్టఫింగ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. తీసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా చాలా తీసి చూడండి, ఇలా స్లోగా వేసుకోండి. ఇవి గీతో కాల్చుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీకు గీ వద్దు, మాకు గీ వద్దు అనుకుంటే ఆయిల్తోనే కాల్చుకోవచ్చు. కానీ రెండిటితో చాలా బాగుంటాయి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు దీన్ని కర్డ్తో తినొచ్చు, మామిడికాయ పచ్చడితో తినొచ్చు, ఎలా కావాలంటే అలా తినొచ్చు ఫ్రెండ్స్. రెండు వైపులా చక్కగా ముందు కాల్చుకున్నాక ఆ తర్వాత గీ వేసుకుందాం. ఇలా కొంచెం కాలింది కదా మనకి. ఇప్పుడు నేను గీ వేస్తాను. మళ్ళా గీ వేస్తాను. మనం పరాఠా ఎంత మంచిగా కాల్చుకుంటాం ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. సెకండ్ పరాఠా కూడా సేమ్ అలానే కాల్చుకుందాం ఫ్రెండ్స్, నెయ్యి వేసుకొని. చూడండి, చక్కగా రెండు వైపు కాలింది కదా. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఫ్రెండ్స్, మన మూలి పరాటా రెడీ అయిపోయింది. నేను మామిడికాయ పచ్చడితో చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది. అల్లం ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ తెలుస్తా చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ఈ పరాటాని అయితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది. Okay, please like, share and subscribe to my channel. Bye friends.